ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, లగ్నంలో ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఆ జాతకుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, అలాగే ఎటువంటి రాజయోగాలు ఇస్తాయి, లగ్నంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఫలితాలని మనం విశ్లేషణ చేసేటప్పుడు లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలని ఏ విధంగా చూడాలి, ఇలాంటి విషయాలు తెలియజేస్తాను. లగ్నం యొక్క ప్రాముఖ్యత గురించి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఒక జాతకం మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ చూడవలసింది లగ్నము, ఆ తర్వాతే చంద్రుడి స్థితి, అది మన జన్మరాశి. అందులో మళ్ళీ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, అది మన జన్మ నక్షత్రము. ఎప్పుడు కూడా ఒక జాతకుడు ఏ విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడు అని చెప్పాలి అంటే చూడవలసింది అతని లగ్నంలో ఉన్న గ్రహాలు, అలాగే చంద్రుడి స్థితి, చంద్రుడితో కలిసి ఉన్నటువంటి గ్రహాలు లేదా చంద్రుడిని చూస్తున్న గ్రహాలు. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు. లగ్నం అనేది ఒక జాతకుడి యొక్క మనస్తత్వము, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, అంటే అతని యొక్క శరీరతత్వం ఎలా ఉంటుంది, పొడుగ్గా ఉంటారా, పొట్టిగా ఉంటారా, దేహ దారుఢ్యం ఉంటుందా, శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్యం ఏమన్నా ఉంటుందా, అలాగే ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు, మనోబలం కలిగి ఉంటారా, మంచి మనస్తత్వం ఉంటుందా, కన్నింగ్ నేచర్ ఉంటుందా, ఇలాగ ఒకటి కాదు ఎన్నైనా సరే చూడొచ్చు లగ్నం నుంచి, లగ్నంలో ఉన్నటువంటి గ్రహాల నుంచి. అసలు ఒక లగ్నము అనేది మనం ఒక జాతకుడికి ఐడెంటిఫై చేశామంటే ఆ లగ్న జాతకుడికి కొన్ని బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ లగ్నానికి అధిపతి ఎవరో ఆ గ్రహం యొక్క లక్షణాలు కొంతవరకు జాతకుడికి ఉంటాయి. ఈ విధంగా లగ్నాన్ని ముందు మనం గుర్తించాలి. లగ్నం ఉంటే ఏమీ లేదు, ఒక జాతకుడు జన్మించినప్పుడు, అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అంటే మరీ టెక్నికల్గా వెళ్ళిపోయి ఆస్ట్రానమీలోకి వెళ్ళిపోయి లగ్న క్యాలిక్యులేషన్స్ అనేది చెప్పకుండా లగ్నం అంటే ఏంటి అని తెలుసుకోవాలి అంటే, ఒక జాతకుడు జన్మించినప్పుడు తూర్పు వైపు కనుక నించొని చూస్తే ఏ రాశి కనబడుతూ ఉంటుందో అది జన్మలగ్నము. అందుకే చూడండి, ప్రతిరోజు సూర్యోదయం సమయంలో సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో ఆ లగ్నంతో రోజు స్టార్ట్ అవుతుంది. ఇది మనం ఒక థంబ్ రూల్గా గుర్తుపెట్టుకోవచ్చు, చాలా ఈజీగా లగ్నం క్యాలిక్యులేట్ చేయడానికి. ఎందుకంటే సూర్యోదయం టైంలో కనుక తూర్పు వైపు చూసినట్టయితే, ఇది ఎప్పుడు కూడా తూర్పు వైపు చూడడం అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశము. ఒక వ్యక్తి జన్మించినప్పుడు తూర్పు వైపుకి తిరిగి చూస్తున్నట్టయితే ఏ రాశిలో ఉంటాడో అతను, అది అతని జన్మలగ్నము. లగ్నము అంటే ఏంటండి? లగ్నము అంటే కలయిక. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడం. అంటే జోడియాక్తో ఆ జీవుడి యొక్క కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది ఆ పాయింట్లో, అది అతని జన్మలగ్నం. చూడండి ఎంత ఇంపార్టెంట్ జన్మలగ్నం అనేది. అందుకే చూడండి, నాకు చదువు మీద మనసు లగ్నం కావట్లేదండి, ఏ పని మీద మనసు లగ్నం కావట్లేదు అంటాము. కాబట్టి ఆ విధమైనటువంటి అర్థంలో లగ్నము అనేది తీసుకున్నారు. అలాగా సూర్యోదయం టైంలో కూడా తూర్పు వైపుకి చూస్తే మనకి ఏ రాశి కనబడుతుందో అది మన అప్పుడు ఆ లగ్నం రన్ అవుతున్నట్టు. అందులో సూర్యుడు ఉంటాడు కాబట్టి ప్రతిరోజు సూర్యోదయం టైంలో సూర్యుడు లగ్నంలో ఉంటాడు. ఇది లగ్నం గురించి కొంత ఒక క్లుప్తమైనటువంటి వివరణ. ఇక లగ్నం యొక్క వైశిష్ట్యం, ప్రాముఖ్యత చాలా చాలా ఎక్కువ. పరాశరుడు ఇచ్చినటువంటి సూత్రాలలో, పరాశరుడు చెప్పిన సూత్రాలు చాలా మటుకు లగ్నం బేస్డ్గానే చెప్పారు. చంద్రుడి నుంచి కొన్ని యోగాలు చెప్పడం జరిగింది, చంద్రయోగాలు, అలాగే నక్షత్రాలు, వాటి యొక్క లక్షణాలు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ వీటి కలయికగానే మనం చెప్పాలి ఫలితాలు. అందులో ప్రముఖ పాత్ర వహించేది లగ్నము. ఉదాహరణకు చూడండి, మనం ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తాము, ఒక మ్యారేజ్కి పెళ్లి ముహూర్తము, వివాహ ముహూర్తం ఫిక్స్ చేస్తాం. అక్కడ కూడా ఫలానా లగ్నంలో వివాహం నిశ్చయించబడింది అని కూడా మనం పెళ్లి పత్రికల్లో వేస్తూ ఉంటాము. సులగ్నే సావధాన అంటాము. కాబట్టి లగ్నం అంత ముఖ్యమైనది. చంద్రబలము చూడాలి, నక్షత్రాలని చూడాలి, కానీ లగ్నం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లగ్నం యొక్క ఒక బ్యాక్గ్రౌండ్. అదేవిధంగా మన ఫలితాలని చెప్పేటప్పుడు కూడా లగ్నం నుంచి గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో వాటి ఆధారంగా ఫలితాలు చెప్పాలి. తర్వాత చంద్రుడి నుంచి ఆ గ్రహాల ప్లేస్మెంట్ నుంచి కూడా అనలైజ్ చేయాలి.
అయితే మొట్టమొదటిగా చూడవలసింది లగ్నం నుంచి ప్లానటరీ ప్లేస్మెంట్. అయితే నా వీడియో చూస్తున్న కొంతమందికి ఈ విషయాలన్నీ తెలిసి ఉండొచ్చు. అప్పుడప్పుడు వాళ్ళు కామెంట్స్ కూడా పెడుతుంటారు, ఇవన్నీ మాకు తెలుసండి, ఇంకా విషయం చెప్పండి అని. ఏ వీడియో అయినా నేను చేసేటప్పుడు ఉద్దేశము అన్ని లెవెల్స్లో ఉన్నటువంటి కస్టమర్స్, నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియచేయడము. కాబట్టి కేవలం జ్యోతిష్యం తెలుసున్న వాళ్ళకే చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. కొంతమందికి ఈ విషయం చాలా కొత్తగా కూడా అనిపిస్తోంది. నాకు కూడా తర్వాత తెలిసింది ఏంటంటే, నాకు ఆశ్చర్యం వేసింది, చాలామందికి లగ్నం గురించినటువంటి అవగాహన లేకపోవడము. కామెంట్స్లో కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు, లగ్నం అంటే ఏంటండి, అయితే మనం ఫలితాలు లగ్నం నుంచి చూడాలా, గోచారం నుంచి చూడాలా, చంద్రుడి నుంచి చూడాలా అని. కాబట్టి ఇటువంటి చాలా ఫండమెంటల్ విషయాల మీద కూడా క్లారిటీ లేదు అనేటువంటి ఉద్దేశంతో నేను కొంత టైం తీసుకుని లగ్నం గురించి నేను వివరణ ఇస్తూ ఉన్నాను. ఈ విషయాలు తెలుసున్న వాళ్ళు చూడొచ్చు, దానివల్ల వాళ్ళకి నష్టమేం లేదు. అయితే ఎప్పుడు కూడా ఫలితాలని చెప్పేటప్పుడు లగ్నం నుంచి గ్రహాల యొక్క అమరికను చూసే చెప్పాలి. అయితే మరి గోచారం ఎందుకండి అని అడుగుతూ ఉంటారు. మనం పొద్దున్న లేస్తే టీవీల్లో, యూట్యూబ్లో, థంబ్నెయిల్స్లో చూస్తూ ఉండేది రాశి ఫలితాలు. పొద్దున్న 7ంటికి అయితే దిన ఫలితాలు వస్తాయి, ఆదివారం పొద్దున్న రాశి ఫలితాలు వస్తాయి, ఇక నెల మారుతున్నప్పుడు మాస ఫలితాలు. యూట్యూబ్ ఛానల్స్లో కూడా అందరూ మాస ఫలితాలు చాలా చక్కగా వివరిస్తూ చెప్తుంటారు. వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ యొక్క కవిత్వము, వాళ్ళ భావనా శక్తి అన్నీ కూడా యాడ్ చేసి. అయితే ఇవన్నీ చంద్రుడి నుంచి. ఎప్పుడు కూడా గోచారం అనేది అప్పుడు గ్రహాల స్థితిని అనుసరించి వారి జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఉంటాయని చెప్పేది గోచారం. అందులోనూ మనసుకి కారకుడైనటువంటి చంద్రుడి నుంచి చెప్తారు. ఎందుకంటే మనసు ఎలా ప్రభావితం అవుతుంది అతనిది అనే ఉద్దేశంతో దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ లగ్నం నుంచి కూడా గోచారం చెప్పాలి. లగ్నం నుంచి కూడా ఏలినాటి శని, లగ్నం నుంచి అర్ధాష్టమ శని, లగ్నం నుంచి గురువు స్థితి, ఇవన్నీ కూడా చెప్పాలి. కాబట్టి మన డెస్టినీని తెలియచేసే రిజల్ట్స్ అంటే లగ్నం నుంచే చూడాలి. అది కూడా గోచారం కాదు, మన దశ, మన భుక్తి, మన దశ, మన అంతర్దశ. అలాగే నేను జైమిని సూత్రాల గురించి కూడా ఎప్పుడు నా వీడియోలో చెప్తూ ఉంటాను. జైమిని ఆరూఢాలు అన్నీ కూడా లగ్నం ఆధారంగానే క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక లగ్నానికి ఆరూఢంకి లగ్నారూఢము లేదా ఆరూఢ లగ్నం అని పేరు. లగ్నం నుంచి సెకండ్ హౌస్ యొక్క ఆరూఢానికి ధనారూఢము, ద్వితీయారూఢము, ఇలా పేర్లు ఉన్నాయి. ఇవి కూడా లగ్నం బేస్డ్గానే క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పడం జరిగింది. పరాశరుడు, జైమిని ఇద్దరు కూడా మహర్షులు. ఆ రెండూ కూడా ఋషిప్రోక్తమైనటువంటి శాస్త్రాలు. అంత ప్రాముఖ్యత ఇచ్చారు ఆ లగ్నానికి మన ఋషులు. ఇక లగ్నంలో కనుక గ్రహాలు ఉన్నట్టయితే తప్పకుండా వాటి యొక్క ప్రభావం వారి యొక్క మనస్తత్వం మీద, వారి యొక్క శారీరక తత్వం మీద ఉంటుంది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి, వారి యొక్క ఆలోచన విధానము, ఇష్టాయిష్టాలు, అభిరుచులు, ఆదర్శ భావాలు, నైతిక విలువలు, ఇవన్నీ కూడా లగ్నంలో ఉన్న గ్రహాల నుంచి మనం చెప్పాలి. అలాగే చంద్రుడితో కలిసి ఉన్న గ్రహాలు, చంద్రుడిని చూస్తున్న గ్రహాలు కూడా మనం స్టడీ చేయాలి. చంద్రుడి గురించి చాలామందికి తెలుసు. అయితే లగ్నం గురించి కూడా కొంతవరకు తెలియజేయడం మంచిదని ఇవన్నీ నేను చెప్తున్నాను. లగ్నంలో శుభగ్రహాలు ఉండడం మంచిది. ఇదొక తమ్ముడుగా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తరువాత లగ్నంలో పాపగ్రహాలు ఉండడం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. ఏమిటి, ఇది కొంత అనలైజ్ చేద్దాము. ఎప్పుడైతే లగ్నంలో శుభగ్రహాలు ఉంటాయో వారి యొక్క ఆలోచన ధోరణిలో కొంత సాత్వికమైనటువంటి నేచరు, సర్దుకుపోయే తత్వం కావచ్చు, గొడవలకు వెళ్ళినటువంటి నేచరు, ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. ఇదే పాపగ్రహాలు ఉంటే కొంతవరకు మనస్తత్వంలో కొంత విపరీత మనస్తత్వం ఉండడం కావచ్చు, కొంత మనస్తత్వం వల్ల ఇతరులకు ఇబ్బంది ఉండడం, ఇలాంటివి ఉంటాయి. అయితే నైసర్గిక పాపగ్రహాలు కనుక, అంటే శని, కుజ, రవి, ఇటువంటి గ్రహాలు లగ్నాధిపతి కనుక అయినట్టయితే, ఉదాహరణకి కుంభలగ్నము, దానికి అధిపతి శని కుంభలగ్నంలో ఉన్నాడు, లగ్నంలో శని ఉన్నాడు, అది మంచిది. శని పాపగ్రహం కదా, లగ్నంలో ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అని కుంభలగ్న జాతకులు అనుకోక్కర్లేదు. అలాగే మకర లగ్న జాతకులు, ఇది ఒక రూలు. ఎప్పుడూ కూడా గ్రహము శుభగ్రహమైన పాపగ్రహమైన లగ్నాధిపత్యం తీసుకున్న లగ్నంలో ఉండడం అనేది ఎప్పుడూ కూడా చాలా మంచిది. ఎందుకంటే లగ్నం కేంద్రస్థానము, కోణస్థానము కూడా. కాబట్టి లగ్నాధిపతి కేంద్రాధిపతి అవుతాడు, కోణాధిపతి అవుతాడు, వెరసి యోగకారకుడు అవుతాడు లగ్నాధిపతి. ఇక లగ్నంలో ఉన్న గ్రహాలు ఉచ్చలో ఉండడం, నీచలో ఉండడం,
లగ్నంలో ఉన్న గ్రహాలు వక్రించి ఉండడం, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయాలి. ఇక లగ్నంలో ఉన్న గ్రహాలు వక్రించినట్టయితే కొంత దాని ప్రభావం అనేది వారి వ్యక్తిత్వం మీద పడుతుంది. ఏంటనేది కూడా నేను తర్వాత క్లుప్తంగా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దుస్థానాధిపతులు అంటే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్, వీళ్ళు లగ్నంలో ఉంటే కొంత అనారోగ్య సమస్యలు ఉండడం కావచ్చు, ఇలాంటివి కూడా ఉంటాయి. ఇక లగ్నం నుంచి కేంద్రంలో గ్రహాలు ఉండడం చాలా మంచిది. లగ్నం నుంచి కోణాల్లో గ్రహాలు ఉండడం మంచిది. ఎందుకంటే కేంద్రాలు ఒక జాతకుడికి పిల్లర్స్ లాంటివి. 4 కేంద్రాలు 4 పిల్లర్స్ లాంటివి. అంటే ఒక 4 కాళ్ళ టేబుల్ ఉందనుకుందాము, దానికి 4 కాళ్ళు ఉంటాయి. అది చాలా స్టేబుల్గా ఉంటుంది. ఆ విధంగా కేంద్రాలు బలంగా ఉన్నప్పుడు, లగ్నం నుంచి కేంద్రాలు బలంగా ఉన్నప్పుడు జాతకుడి యొక్క జీవితం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. పెద్ద ఒడిదుడుకులు లేకుండా ఉంటుంది. అంత ఈజీగా కదిలిపోదు అతని యొక్క జీవితం, అతని యొక్క మనస్తత్వం కావచ్చు. అలాగే కోణాల్లో కూడా గ్రహాలు ఉండడం మంచిదే. కోణాలు 3 ఉంటాయి, 1, 5, 9, 1, 5, 9. ఇవి కోణస్థానాలు. అంటే 3 కాళ్ళు ఉన్నటువంటి టేబుల్ లాంటిది అనుకోండి కోణాలు. కాబట్టి కేంద్రాలు ముఖ్యమే, కోణాలు ముఖ్యమే. వీటిలో గ్రహాలు ఉండటం కూడా ఒక మంచి ప్లేస్మెంట్ జాతకానికి. జాతకం బలంగా ఉంది అని ముందు మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకవేళ ఆటుపోట్లు వచ్చినా, కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడి ముందుకెళ్తారు కేంద్ర కోణాలు బలంగా ఉన్నట్టయితే. కేంద్రాధిపతులు, కోణాధిపతులు లగ్నంతో సంబంధం కనుకున్నట్టయితే ఆ జాతకుడి యొక్క జాతకం చాలా బలమైంది అని ఫస్ట్ మనం అంచనాకు రావచ్చు. ఇక లగ్నంలో ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆ లగ్నాధిపతి లగ్నంలో ఉంటే చాలా మంచిది. అది పాపగ్రహం అవనివ్వండి, శుభగ్రహం అవనివ్వండి. ఇక ఏ గ్రహం లగ్నంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది కొంత క్లుప్తంగా తెలుసుకుందాము. రవి కనుక లగ్నంలో ఉంటే, రవి అంటేనే ఈగోను చూపించే ప్లానెట్, రాయల్ ప్లానెట్, డైనమిక్ నేచర్ ఉండే ప్లానెట్. ఇటువంటి రవి కనుక లగ్నంలో ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా వాళ్ళకి కొంత ఈగో లెవెల్స్ అనేవి ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి. వారి ఈగో టచ్ అయితే వాళ్ళు వెంటనే స్పందిస్తారు. ఒక్కొక్కసారి ఇది మితిమీరినటువంటి ఈగో అయ్యి ఫాల్స్ ఈగోలోకి వెళ్ళి జీవితంలో ఎన్నో సమస్యలు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు లగ్నంలో రవి కనుక ఉన్నట్టయితే. అందుకే చూడండి, సింహ లగ్న జాతకులకి, సింహ రాశి జాతకులకి, లగ్నంలో రవి ఉన్న జాతకులకి కొంత ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. వారు చాలా తెలివైన వారే అయి ఉంటారు, కానీ జాబ్లో వారు చాలా సమస్యలు తెచ్చుకుంటారు. ఎందుకంటే పై అధికారులతో కూడా వాళ్ళు వాదించడము, పై అధికారులు చెప్పిన దాన్ని ఇది తప్పు అని ప్రూవ్ చేసి ఇది కరెక్ట్ అని చెప్పడం, దానివల్ల ఆ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వారు కొంత హర్ట్ అవ్వడము, వీరి యొక్క కెరీర్ మీద దాని ప్రభావం పడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వారు అందుకే వ్యాపారంలో బాగా రాణిస్తారు. వారే సొంతంగా వ్యాపారం పెట్టుకుని చేసినట్టయితే వీళ్ళకి అది చాలా మంచిది. భాగస్వామ్యం కూడా వీరికి ఎక్కువగా పనికిరాదు. రవి అంటే ఎప్పుడు తను ఒక్కడే ఉండాలి. ఒక రాజును సూచిస్తాడు రవి. తను చెప్పింది అందరూ వినాలి. తన చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. రవి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి సోలార్ సిస్టంలో, ఈ సౌర కుటుంబంలో. కాబట్టి తను ఈగోసెంట్రిక్గా ఉంటారు వాళ్ళు. తను అనేటువంటి దృష్టితోనే అందరినీ చూస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా లగ్నంలో రవి ఉన్నట్టయితే. స్ట్రాంగ్గా కనుక రవి లగ్నంలో ఉన్నట్టయితే, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, సింహ లగ్నం అందులో రవి ఉన్నాడు, మంచి ఆరోగ్యం ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది, ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు, డైనమిక్ నేచర్ ఉంటుంది, ఏదైనా సరే చొరవ తీసుకుని చేసేటువంటి ఒక ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఇదే తులా లగ్నమే లగ్నంలో ఉన్నట్టయితే రవి అక్కడ నీచలో ఉంటాడు. కాబట్టి కొంత ఆలోచించేటువంటి తత్వము, ఏదన్నా ఒక రిస్క్ తీసుకుందామంటే 10 సార్లు ఆలోచించడం, ఇటువంటి నేచర్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఏ రాశిలో లగ్నం ఉన్న అందులో రవి ఉన్నాడు అనే దాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది ఫలితాన్ని. ఉదాహరణకి మేష లగ్నమే అందులో లగ్నంలో రవి కనుకున్నట్టయితే చాలా ఈగో ఉంటుంది వారికి. వారి మ్యారిటల్ లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే లగ్నంలోనే రవి ఉచ్చలో ఉంటాడు, అందులోనూ 5th లార్డ్. వారికి స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరి కింద పనిచేయడం ఇష్టపడరు, సొంతంగా వ్యాపారం చేసుకుందాం అనుకుంటారు. చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి లక్షణాలు పొడచూపుతూ ఉంటాయి. మీరు గమనించవచ్చు, చాలా చిన్న పిల్లవాడైనా సరే నేను ఏదైనా ఒక బిజినెస్ చేస్తాను, నేను సొంతంగా డబ్బు సంపాదిస్తాను, నేను అంతటి వాడిని అవుతాను అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి ఒక మంచి నేచర్ ఉంటుంది రవి కనుక లగ్నంలో ఉన్నట్టయితే మేషలగ్నం అయ్యి. ఎందుకంటే పంచమాధిపతి కూడా అవుతాడు మేషలగ్నానికి రవి.
చాలా మంచి ప్లేస్మెంట్ అది. ఇక లగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే ఇది ప్రతి వారు కూడా కొంత స్టడీ చేసుకోవాల్సినటువంటి ప్లేస్మెంట్. చంద్రుడు మనకారకుడై లగ్నంలో ఉన్నాడు అంటే వారి యొక్క మనస్తత్వం అనేది వారికి శత్రువు, మిత్రుడు కూడా. ప్రతిదానికి స్పందించే గుణం ఉంటుంది. ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు. ఈ చంద్రుడు వీక్గా లగ్నంలో ఉంటాయి. ఉదాహరణకి వృశ్చిక లగ్నమే అందులో చంద్రుడు ఉన్నట్టయితే చాలా భయస్థులుగా ఉంటారు. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు. తను ఎప్పుడు కూడా చుట్టూ ఫ్రెండ్స్ కలిగి ఉండాలి తను అనేటువంటి ఒక నేచర్ ఉంటుంది. ఒంటరిగా ఉండడానికి వారికి భయము. ఎప్పుడు కూడా ఎమోషన్ షేర్ చేసుకునేటువంటి వ్యక్తులు కావాలి అనుకుంటారు. అదేవిధంగా వృశ్చికము కాలపురుష చక్రం నుంచి 8th హౌస్ కాబట్టి చాలా సీక్రెటివ్ పర్సన్స్గా ఉంటారు. అంటే గబుక్కుని వారు మనసులోని ఆలోచనలు ఇతరులకి తెలియచేయరు. చాలా సీక్రెట్ పర్సన్స్గా ఉంటారు. తన ఎమోషన్స్ ఎంతవరకు షేర్ చేసుకోవాలో అంతవరకే షేర్ చేసుకుంటూ ఉంటారు. మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు లగ్నంలో చంద్రుడు ఉంటే. సాధారణంగా ఏ లగ్నమైనా సరే. ఇదే వృషభ లగ్నం ఈ లగ్నంలో చంద్రుడు ఉంటే ఉచ్చలో ఉంటారు. కాబట్టి వీరు ఎప్పుడు కూడా చాలా జాయ్ఫుల్గా ఉంటారు, ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళిన వారికి కూడా ఉత్సాహం వస్తుంది. ఇటువంటి మనస్తత్వం ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళకి చూడండి, వృషభ లగ్నమే లగ్నంలో చంద్రుడు ఉంటే వారు ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్గా ఫీల్ అవ్వడము, ఒక్కోసారి బాధ వస్తే ఏడ్ చేయడము, ఈ విధంగా వారి ఎమోషన్స్ అనేవి వారు ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇక లగ్నంలో కుజుడు ఉంటే ఇది కొంత మళ్ళీ ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్. కుజుడు అంటేనే షార్ట్ టెంపర్కి పేరు. దురుసుతనము, దూకుడుతనము, ఇంపల్సివ్ ప్లానెట్ అంటాం. అంటే ఏదన్నా అనుకుంటే వెంటనే అయిపోవాలి. వెయిటింగ్ వరకు ఇష్టం ఉండదు. అనుకున్న వెంటనే పని అయిపోవాలి. అది చిన్నప్పటి నుంచి ఉంటుంది వరకు ధోరణి. అదే లగ్నంలో మేషమో వృశ్చికమో అందులో కుజుడు ఉంటే అది స్వక్షేత్రం కాబట్టి మరింతగా ఉంటుంది. మకర లగ్నమే అందులో కుజుడు ఉంటే కుజుడు ఉచ్చలో ఉంటాడు లగ్నంలో. ఇటువంటి వారికి నేచర్ స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. వారు ఎప్పుడు కూడా వెయిటింగ్ని ఇష్టపడరు. అలాగే ఏదన్నా అనుకుంటే అది సాధించే వరకు కూడా మళ్ళీ నిద్రపోరు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఇది కొంత మితిమీరితే తను అనుకున్నది నెరవేరకపోతే కోపడము, వైలెంట్గా రియాక్ట్ అవ్వడము, ఎదుటి వ్యక్తి మీద దాడి చేయడము, తను ఎవరన్నా వ్యతిరేకించినా కానీ ఎదుటి వ్యక్తిని దాడి చేయడము, ఇలాంటి నేచర్ ఉంటుంది కుజుడు లగ్నంలో కనుక ఉన్నట్టయితే. ఇటువంటి కుజుడు చంద్రుడితో కలిసి లగ్నంలో ఉంటాయి చాలా ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు. ఇట్టే కోపం వస్తుంది, మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది. వీరిని అర్థం చేసుకోవడము చాలా చాలా కష్టము. లగ్నంలో చంద్రుడు ఉండి చంద్రుడితో కుజుడు కూడా ఉంటాయి. చాలా కష్టం వారిని అర్థం చేసుకోవడం. చాలా మంచి మనసు ఉంటుంది, చిన్న పిల్లవాడి మనస్తత్వం ఉంటుంది. కానీ వారి యొక్క కోపాన్ని చూసి అందరూ భయపడుతూ ఉంటారు. ఎంత కోపడతారో అంత మళ్ళీ ప్రేమిస్తారు. వాళ్ళే వెళ్ళి సారీ చెప్తారు తప్పు ఏదైనా చేస్తే. ఈ విధమైనటువంటి ఒక నేచర్ ఇస్తాడు కుజుడు. కుజుడు లగ్నంలో స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నట్టయితే మంచి వ్యక్తిత్వము, పోరాట పటిమ, కష్టంలో ఎదుటి వాళ్ళని ఆదుకోవాలని అనుకుంటే మనస్తత్వము, రిస్క్కి వెనుకాడకపోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్ ఇలాంటి వాళ్ళకి కుజుడి యొక్క లగ్న స్థితి చాలా హెల్ప్ చేస్తుంది. ఇక బుధుడు లగ్నంలో ఉంటే బుధుడు ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారి, చాలా సాఫ్ట్ నేచర్ ఉండేటువంటి ప్లానెట్. లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. మంచి చెడులను బేరుచి వేయడము. వారు ఎప్పుడు కూడా ఆవేశంతో ఎప్పుడు మాట్లాడరు, ఆవేశంతో డెసిషన్ తీసుకోరు. వారి యొక్క ఆలోచనతోనే డెసిషన్ తీసుకుంటారు. ప్రతిదానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈ పని నేను చేస్తే నాకు లాభమా నష్టమా, ఈ వ్యక్తితో మనం మాట్లాడితే లాభమా నష్టమా, ఎంతవరకు మాట్లాడాలి, ఒక వ్యక్తిని మన పర్సనల్ జోన్లోకి ఎంతవరకు ఎంటర్ అవ్వనివ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు లగ్నంలో కనుక బుధుడు ఉన్నట్టయితే. సాధారణంగా చాలా సౌమ్యులుగా ఉంటారు. తన తెలివితేటలతోనే సమాజంలో గుర్తింపు కావచ్చు, వృత్తి వ్యాపారంలో రాణింపు ఇవన్నీ ఉంటాయి. ఇక లగ్నంలో గురువు ఉన్నట్టయితే గురువు విద్యకి, వివేకానికి కారకుడు. ఇటువంటి గురువు లగ్నంలో ఉన్నట్టయితే చాలా తెలివైన వారుగా ఉంటారు, వివేకం పనిచేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. మంచి చెడుని డిస్క్రిమినేట్ చేసేటువంటి స్కిల్ ఉంటుంది. అంటే మంచి చెడుని విచక్షణతో వేరు చేసి చూడగలగడము, ఇటువంటి నేచర్ ఉంటుంది. అయితే పూర్తిగా గురువు లగ్నంలో ఉన్నాడంటే ఎప్పుడూ మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్పకూడదు. నెగిటివ్గా కనుక గురువు ఉన్నట్టయితే మూర్ఖంగా ఉండడము, తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనడము, ఇటువంటి మూర్ఖ ధోరణి కూడా ఉంటుంది కొంచెం గురువు కనుక పాడే లగ్నంలో ఉన్నట్టయితే. కాబట్టి గురువు లగ్నంలో ఉండి స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంటే ఆ వ్యక్తికి చాలా మంచి లక్షణాలు ఉంటాయి. అయితే గురువు లగ్నంలో ఉన్నప్పుడు ఒక ప్రాబ్లం ఏంటి అంటే వారికి ఈగో లెవెల్స్ ఎక్కువ ఉంటాయి.
రవి ఈగో ఇస్తాడు, గురువు ఈగో ఇస్తాడు. అయితే రెండింటికి తేడా ఏంటంటే గురువు ఈగో అనేది బయటికి కనపడదు. వారు చదువుకున్న చదువు గురించి వాళ్ళు గర్వపడుతూ ఉంటారు, కానీ పైకి మాటల్లో అది ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళ చేతల్లో కనపడుతూ ఉంటుంది, వారి హావభావాల్లో కనపడుతూ ఉంటుంది. వారి యొక్క పనులు, వారు చేసేటువంటి పనులు, వారు ఇచ్చే ట్రీట్మెంట్ ఇతర మనుషులకి, దాని నుంచి తెలుసుకోవచ్చు ఇతను నన్ను చిన్నచూపు చూస్తున్నాడు, ఇతను నన్ను చులకనగా చూస్తున్నాడు అనేది. ఇటువంటి ఒక ఈగో నేచర్ ఇస్తాడు గురువు. బాగున్నట్టయితే మంత్ర సాధన, దైవభక్తి, శాస్త్రజ్ఞానం ఇవన్నీ కూడా ఇస్తాడు. ఇక శుక్రుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే వీరు చాలా ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు, హ్యూమన్ రిలేషన్స్ చాలా ఇష్టపడుతూ ఉంటారు, మానవ సంబంధాలంటే వీరికి ఇష్టము. అందుకే మీడియా రంగంలో, ఇలా సోషల్ నెట్వర్కింగ్ కావచ్చు, ఇటువంటి వాటిలో రాణించడానికి వీరు చాలా బాగా సూటబుల్ పర్సన్స్గా ఉంటారు. మానవ సంబంధాలకి ఎక్కువగా వాల్యూ ఇస్తారు. స్నేహితులు, ప్రేమికులు, కుటుంబ సభ్యులు, బంధువులు వీరి గురించి ఎక్కువ తాపత్రయపడే వ్యక్తులుగా ఉంటారు. లగ్నంలో శుక్రుడు ఉన్నటువంటి వ్యక్తులు చాలా మృదువైనటువంటి మనసు ఉంటుంది. వారు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు, ఎక్కువ కమర్షియల్గా ఉండరు. వారికి డబ్బు కంటే కూడా మానవ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. ఇది చాలా మంచి ప్లేస్మెంట్ లగ్నంలో శుక్రుడి యొక్క ప్లేస్మెంట్. అయితే కొన్ని సందర్భాల్లో కుజుడింట్లో శుక్రుడు ఉండడం, కుజుడిల్లో లగ్నమై అందులో శుక్రుడు ఉంటే కొంత మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది, లైఫ్ ఫెయిల్యూర్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. లగ్నంలో శుక్రుడు ఒక్కడు ఉంటే పర్వాలేదు, శుక్రుడితో కనుక వేరే గ్రహం కలిసినట్టయితే మళ్ళీ మనం స్టడీ చేయాలి. ఉదాహరణకి శుక్ర కుజులు కనుక కలిసి లగ్నంలో ఉన్న, శుక్ర కేతువు లగ్నంలో ఉన్న వారి యొక్క లవ్ లైఫ్ అనేది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, చాలా లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, మ్యారేజ్ కూడా బ్రేకేజ్కి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక శని కనుక లగ్నంలో ఉన్నట్టయితే ఇది రెండు పార్శ్వాల్లోనూ చూడాలి, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. శని లగ్నంలో ఉండే పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది, జీవితం విలువ తెలిసిన వారుగా ఉంటారు, కష్టం విలువ తెలిసిన వారుగా ఉంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా జీవితంలో వాటిని అన్నింటినీ ఓర్చుకుంటూ ఈగోకి వెళ్లకుండా చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చేరుకుంటారు కూడా. అందుకే చూడండి, లగ్నంలో శని ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి కాంబినేషన్స్లో కనుక్కున్నట్టయితే మంచి జాబ్లో రాణించే కాంబినేషన్స్లో వారు చిన్న స్థాయిలో జాయిన్ అయ్యి ఒక ఆర్గనైజేషన్లో, కంపెనీలో చాలా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఆ ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు కావచ్చు, కష్టాలు ఓర్చుకుంటారు, కానీ ఆ కంపెనీ వదలరు, ఆ జాబ్ వదలరు. అందులోనే ఉంటూ తనను తాను మెరుగుపరుచుకుంటూ అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఇది శని ఇచ్చేటువంటి చాలా గొప్ప లక్షణం. న్యాయాన్యాయ విచక్షణ ఉంటుంది, ధర్మబద్ధంగా ఉండాలనుకుంటారు, అవినీతి జోలికి వెళ్ళరు, చాలా సిన్సియర్గా ఉంటారు. వారు దైవం కంటే కూడా స్వయం కృషిని ఎక్కువగా నమ్మే వ్యక్తులై ఉంటారు. ఇదే శని కనుక పాడే లగ్నంలో ఉన్నట్టయితే బద్ధకము, ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవడము, ఊరికే కబుర్లు చెప్తూ కాలక్షేపం చేయడము, ప్రతిదానికి నెగిటివ్గా మాట్లాడడం, ఏదన్నా ఎవరన్నా ఒక సలహా ఇస్తారు, ఇది చదువు అయిపోయి 3 ఏళ్ళు అయింది ఇంకా ఏం చేయట్లేదు, పోనీ ఈ జాబ్ చెయ్యని సలహా ఇస్తే అవే దానివల్ల ఉపయోగం లేదు, ఎంతోమంది చేశారు కానీ ఫెయిల్ అయ్యారు, నా స్థాయి అది కాదు, నేను ఇంకా చాలా గొప్పదేదో చేద్దాం అనుకుంటున్నా, అలా ఏది చేయకుండా కాలం గడిపేస్తూ ఉంటారు. ఇతరుల మీద ఆధారపడి బతకడము, ఇవన్నీ కూడా ఇస్తారు శని కనుక పాడే లగ్నంలో ఉన్నట్టయితే. మనస్తత్వం ఉంటుంది, ఎప్పుడైతే మనస్తత్వం అలా ఉంటుందో కంపల్సరీ వారికి ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ వారు దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి స్థితిలో ఉండరు. అందుకని శని లగ్నంలో ఉంటే కొంత కేర్ఫుల్గా స్టడీ చేయాలి. ఇక రాహు లగ్నంలో కనుక్కున్నట్టయితే ఆశ, గ్రీడ్, అంటే తను చాలా ఉన్నత స్థానానికి చేరుకోవాలి, తను అసలు పుట్టిందే ఒక సెలబ్రిటీ అవ్వడానికి, చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అనేటువంటి భావనలో ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, తనకంటూ ఒక గుర్తింపు, దీని గురించి ఎక్కువగా వారు ఆరాటపడుతూ ఉంటారు. ఆ మనస్తత్వం ఉంటుంది. ఎంతవరకు సాధిస్తారో అనేది అది వేరే విషయం. అన్ని ప్లానెట్స్ యొక్క పొజిషన్స్, యోగాలు, దశలు ఇవన్నీ చూడాలి, కానీ మనస్తత్వం అలా ఉంటుంది. నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ఇతరులను మోసం చేసినా సరే మనం పైకి రావాలి, ఎవరిని కూడా వారు మనస్ఫూర్తిగా ప్రేమించరు, ఇష్టపడరు. తనకి ఎంతవరకు ఒక మనిషి అవసరమో అంతవరకు వాడుకుని వదిలేయడం, ఇది టిపికల్గా రాహు ఇచ్చేటువంటి నేచర్. ఇది లగ్నంలో ఉన్నప్పుడు పొలిటీషియన్స్కి, రాజకీయ నాయకులకి లగ్నంలో కనుక రాహు ఉన్నట్టయితే ఈ లక్షణము వారికి చాలా బాగా సహాయపడుతుంది. అందుకే పొలిటీషియన్స్కి, పాలిటిక్స్లో ఎదగాలి అనుకునే వారికి లగ్నంలో రాహు ఒక ప్లస్ పాయింట్గా చూసుకోవచ్చు. ఇక లగ్నంలో కేతువు, రాహుకి క్వైట్ ఆపోజిట్ కేతువు. ముక్కుసూటితనం, సిన్సియారిటీ, హానెస్టీ, నిజాయితీ ఇవన్నీ కూడా ఉంటాయి కేతువుకి లగ్నంలో కనుక్కున్నట్టయితే. అయితే
కేతు లగ్నంలో ఉండే నెగిటివ్ క్వాలిటీస్ ఏంటి అని చూసినట్టయితే స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవడం, ఎప్పుడు కూడా మైండ్ అటు ఇటు మారుతూ ఉంటుంది, ఏ సిద్ధాంతానికి కట్టుబడరు, చాలా విషయాలని నేర్చుకోవాలని తపన ఉంటుంది, అన్ని స్టడీ చేస్తూ ఉంటారు, దేని మీద ఒక ప్రావీణ్యత ఉండదు. ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కేతు లగ్నంలో ఉంటే. ఎక్సెంట్రిక్ పీపుల్ అంటాం, అంటే కొంత తెక్క మనుషులు అంటాం చూడండి, అది ఉంటుంది లగ్నంలో మనకి కేతు ఉన్నట్టయితే. ఎదుటివారు తనకి ఏదైనా చెప్తే అది మంచిదైనా సరే వారు ఖండిస్తారు, ఎందుకంటే తనకు ఒకరు చెప్పారు అనే ఫీలింగ్. ఎవరు తనకి ఏం చెప్పకూడదు, తను మాత్రం అందరికీ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఇటువంటి చాలా విపరీత ధోరణి, ఇతరులకి విసుగు తెప్పించే ధోరణి ఉంటుంది లగ్నంలో కనుక కేతు ఉన్నట్టయితే. ఇది మనం గమనించవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఒకే గ్రహం లగ్నంలో ఉంటే చెప్పిన ఫలితాలు. ఇక గ్రహాల కలయిక ఉన్నప్పుడు ఇక దాన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఏ గ్రహంతో కలిసి ఉంది, ఎవరు ఎక్కువ డిగ్రీలో ఉన్నారు, ఏ గ్రహం స్ట్రెంత్ ఎంత, దీన్ని బట్టి లక్షణాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఒక జాతకాన్ని చూసినప్పుడు మొట్టమొదటి స్టడీ చేయవలసింది ఎవరైనా సరే, నా లగ్నం ఏంటి. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అడగాలి, నా లగ్నం ఏంటో చెప్పండి, లగ్నం నుంచి ప్లానటరీ పొజిషన్ చెప్పండి, ఫలానా మంచి లేదా ఫలానా చెడు జరుగుతుందని చెప్తున్నారు కదా, దానికి ఆధారం ఏంటి, ఆ గ్రహం లగ్నం నుంచి ఎక్కడుంది కాబట్టి మీరు ఇలా చెప్తున్నారు. ఈ విధంగా మనకు మనమే కొంత ఇంట్రెస్ట్ చూపించి కనుక అర్థం చేసుకున్నట్టయితే చాలా మటుకు అపోహలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఎక్కడో నేను థంబ్నెయిల్ కూడా చూడడం జరిగింది, ఫలానా నక్షత్రం వారికి పెళ్లి కాదు. ఇవన్నీ కూడా చాలా దారుణమైనటువంటి విషయాలు ఇవి. ఇటువంటివన్నీ కూడా చెప్పడం, అది యూట్యూబ్ కావచ్చు, ఇంకో మాధ్యమంలో కావచ్చు, అది ఏమాత్రం సహేతుకం అనేది అందరూ ఆలోచించాలి. ఒక నక్షత్రం బట్టి ఒక మనిషికి పెళ్ళి అవుతుందా లేదా మనం డిసైడ్ చేస్తామా? అంత సింపుల్ ఆ శాస్త్రం అనేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, లగ్నాన్ని ఎప్పుడు మొట్టమొదట పరిగణలోకి తీసుకోండి, తర్వాత రాశిని తీసుకోండి. పెళ్లి లాంటివి చూడాలంటే శుక్రుడిని తీసుకోండి, అమ్మాయిలకైతే గురువును కూడా కన్సిడర్ చేయండి. జైమినిలో దారకారక ప్లానెట్ ఎవరు, దారపాదం ఏంటి, ఉపపాదం ఏంటి, జైమిని చరదశ ఏంటి, ఇన్ని చూసి ఒక డెసిషన్కి రావాలి. ఈ జాతకుడికి పెళ్ళి అవుతుందా అవదా, అయితే ఎలాంటి వైవాహిక జీవితం ఉంటుంది అని. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటే సుఖపడతారు, ఈ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటే కష్టపడతారు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి జాతకంలోనే ఉంటుంది, అతని వైవాహిక జీవితం బాగుంటుందా బాగోదా, 2 మ్యారేజెస్ ఉంటాయా అని. అటువంటి వ్యక్తే మన జీవితంలోకి వస్తారు. అయితే మీరు అడగచ్చు, మరి మ్యాచ్ మేకింగ్ ఎందుకు చేస్తున్నామండి అని. ఎస్, మన తృప్తి కోసము మొదటి ఆన్సరు. ఆ తరువాత ఒకవేళ చేసుకునే ముందే మనం కనుక చూపించుకున్నట్టయితే ఇలా ఉండబోతోంది వీళ్ళ మ్యారేజ్ లైఫ్, అలాగే వచ్చేటువంటి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి వస్తున్నారు కాబట్టి మెంటల్గా మనం కొంత ప్రిపేర్ అయ్యి ఉంటాం. అంతే తప్ప మనం బ్రహ్మదేవుడిలో ఇద్దరు మనుషుల్ని కలపట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కొంత లగ్నం గురించి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి అనలైజ్ చేసేటప్పుడు లగ్నం నుంచి అనలైజ్ చేయడం అనేది జ్యోతిషం నేర్చుకున్న వాళ్ళకి సహాయపడుతుంది. కరెక్ట్ డైరెక్షన్లో అనాలిసిస్ చేయడానికి, ఒక అవగాహన తెచ్చుకోవడానికి కూడా లగ్నం అనేది హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.